రాజాది రాజు దేవాది దేవుడు రాజాది రాజు
హల్లెలూయా. మన సార్వత్రిక పాఠ పుస్తకం నుంచి 33వ పాఠానికి అందరికీ పాట ప్రేమించగా యేసురాజు అనే పాట. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసురాజా
Bye.
నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యముడవై, నా యేసయ్యా నడిపించుతున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా ఆనందం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నీవరమణి గల మార్గమునందు నన్ను ప్రేమించిన నా ప్రియుడవు నీవు. వీరమణి గల మార్గమునందు నన్ను ప్రేమించిన నా ప్రియుడవు నీవు. కలలైన మరువను నీవు నడచిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలలైన మరువను నీవు నడచిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. సంతోషమందైన గ్రహయుక్తమైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన గ్రహయుక్తమైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు లోకపు వర్ణముగా నన్ను మార్చుకున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు లోకపు వర్ణముగా నన్ను మార్చుకున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుతున్నావు వాత్సల్యముడవై, నా యేసయ్యా నడిపించుతున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా ఆనందం మాధుర్యమే. హల్లెలూయా. ఆరాధన చేసుకున్నాం. బుద్ధిగా ఆరాధన చేయాలి. సహకరిస్తారు దేవుని బిడ్డలారా.
ఇంకొక పాటలు పాడే సిస్టర్స్ నాకు వచ్చి వందనాలు. ఆరాధనలో వారితో కలిసి దేవుని మహిళకి బిడ్డలకి వాక్యాలు వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన చేసుకుందాం. ఆరాధన ఆదిక స్తోత్రము ఆరాధన ఆదిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము నా యేసుకే నా సమస్తము పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా పరమదూత సైన్యము నిన్ను కోరి స్తుతింపగా వేణులతో నే పాడెదన్ వేణులతో నే పాడెదన్ నే పాపిని నన్ను చేకొనుమా నే పాపిని నన్ను చేకొనుమా ఆరాధన ఆదిక స్తోత్రము ఆరాధన ఆదిక స్తోత్రము కరుణాధార రుధిరము నన్ను త్రాకి ప్రవహింపగా కరుణాధార రుధిరము నన్ను త్రాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను నా పాపమంతయు తొలగిపోయెను నా జీవితం నీకే అంకితం నా జీవితం నీకే అంకితం ఆరాధన ఆదిక స్తోత్రము ఆరాధన ఆదిక స్తోత్రము. అదేవిధంగా ఉంటే రెండు ఉత్సాహించుకునేటువంటి మరొక ఆరాధన గీతానికి రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో
పాడుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుడు ఘన మహాత్యము గలరాజు భూమ్యాగాధపు లోయలను గోతర శిఖరము లాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే సముద్రము సృష్టించే నాయనవే సత్యుని హస్తమే భువించేసెన్ ఆయన దైవము పాలితులా ఆయన మేపిడి గొర్రెలము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర లోకెదము ఆయన మాటలు కైకొనినా అయినవి మనకెంత మేలగును రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే తండ్రి కుమార శుద్ధాత్మగును గర్గస్తుతి మహిమలు కలుగుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నాను ఆమేన్ తండ్రి కుమార శుద్ధాత్మగును గర్గస్తుతి మహిమలు కలుగుగాక అదేవిధంగా నిలిచి ఆరాధనకి ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని చదువుకుందాం 33వ సంకీర్తన ఉత్తర భవిష్యత్తులో భాగంగా చదువుకుందాం 33వ సంకీర్తన సహోదరు సూరజు ఆ కీర్తన భాగాన్ని చదివినిపిస్తాడు 33వ సంకీర్తన 1 నుంచి 12 వచనాల వరకు మాత్రమే 1 నుంచి 12 వచనాల వరకు మాత్రం చదువుకుందాం. దేవునామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన సంఘ కాపరి గారికి మరియు కూడి వచ్చిన సంఘానికి హృదయపూర్వక వందనాలు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేసిన వాక్య భాగము కీర్తనలు 33వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యెహోవాను స్తుతించుడి, ప్రతిదంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశం కలిగి, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగి. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోటలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు చూపువారు,
పరలోకమందు ఆయన వివరింపబడెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యక్తపరచును, జనుల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆఖరి వచనం అందరిగా చదువుకుందాం. యెహోవా తనకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును నగు స్తుతి మహిమలు కలుగుగాక. దయచేసి ప్రదేశాలకు కూర్చోవలసిందిగా దేవుని నామం బట్టి తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము ఆరాధనగా ఏర్పాటు చేయబడిన వాక్యభాగము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం చదివిన సహోదరుడికి నా వందనాలు. ఆది కాండము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు సహోదరులు చెంబుజ్జిగా చదివి వినిపిస్తారు. ఆది కాండము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు సహోదరులు చదివి వినిపిస్తారు. వాక్య భాగం ఉన్నట్టునే దేవుడు మనతో మాట్లాడాలన్న సహోదరి కృప వాక్య భాగం ఉన్నట్టుగా ప్రార్థన చేసింది. దేవుని నామం మహిమకలుగుగాక. సర్వోన్నత పార్ష గారికి ఇప్పుడు వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కీర్తన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం ఇలాగ రాయబడింది. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7ను పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పిండి 2ను, ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7ను ఆడవి 7ను నీవు భూమి అంతటి మీద సంతతిని జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొను. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయునని నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను. దేవుడు తన పరిశుద్ధులకు ఆశీర్వదించి దీవించునుగాక. పాఠం ద్వారా వాక్య పఠనం ద్వారా ప్రభా మీరు మహిమ పొందుతున్న రాజా మీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. తండ్రి మీ దాసులైనా మీ వాక్యం ఎత్తకుంటుందో ప్రభా కొద్దిగా చాటి మాకు కలిసండి. ఈ వాక్యం ద్వారా నాకు మీరు మాట్లాడుతున్నారు ప్రభా. తండ్రి మీరు మాట్లాడుకుంటున్నారు తండ్రి, మీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మీరు మాట్లాడేది మీకు వందనాలు నాయన, వందనాలు ప్రభా.
మీరు వచ్చిన సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు మీ చేతులు కాపాడుతున్నాను మీ చేతులు కానీ నేను అప్పుడుకున్నాను అర్థం నాయన భయంకరమైన దినాల్లో ప్రభావ మేము ఉంటున్నాం రాజ్యాంగంలో ఏం జరుగుతుందో ప్రభావ తెలియని పరిస్థితుల్లో నాకు మేము జీవిస్తున్నాం రాజా అయినప్పటికీ ప్రభావ మీ యొక్క కృప మీ యొక్క సన్నిధి నాయన నా సంఘ కుటుంబాలకి ప్రభావ సంఘ కాదు కుటుంబాలు నాయన తండ్రి మీరు నాయన మీ రక్షణ ఇచ్చి మీ కాపుదల ఇచ్చి ప్రభావ ప్రతి ఒక్క కుటుంబం సజీవ లెక్కించి మీ మందిరం నడిపించిన దానికి వస్తున్నాం నాయన ప్రభావ తండ్రి నాయన ఒక విశ్రాంతి మొదలుకొని ప్రభావ విశ్రాంతి జనం కొరకు ప్రభావ మీ యొక్క సన్నిధి తోడుకుంచి మీ దాని కొరకు మీకు అమ్మనాలు రాజా ఉన్నాను ప్రభావ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దాసుల్ని మీరు బలపరచండి రాజా మీకు వెళ్ళనాలు ప్రభావ తండ్రి దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం రాజా మీకు వెళ్ళనాలు నాయన చుట్టూ నాయన కాపు నాయన కంచి వేయమని అడుగుతున్నాను ప్రభావ మీకు ఎటువంటి నాయన తన జీవితాలు జరగక యుద్ధ చేసేలో నేనే సెలవిస్తున్నాను ప్రభావ ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ మీరు ఉండమని అడుగుతున్నాను రాజా మీకు వందనాలు ప్రభావ మీ స్తోత్రాలు ప్రభావ నాయన డాక్టర్ నాయన పాపం నాయన మీరు వ్యాపం చేస్తున్న ప్రభావ నా బిడ్డ ఆత్మవిశ్వాసాన్ని కలిగించండి నాయన తల్లిదండ్రులు మీరు ఓదార్పు ఆదరణ మీరు కలిగించండి రాజా మీకు వందనాలు దానికి దేవి గారు పాట పాడి ప్రభునామాన్ని ఆయన పరుస్తారు. ఏదో ఆశ నాలో నీతోనే జీవించని పారే ప్రేమ నాలోనే ప్రవహించని మిగిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి ఘనమైన
చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సృష్టికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, నూతనంగా వచ్చినటువంటి బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆది కాండము 7వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, ఆది కాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆది కాండము 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని, గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ జీవము గల దేవా, మీకు స్తోత్రాలు. అమిఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎంతవరకు పాటలు, ఆరాధన, వాక్య పఠనాల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్నారు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నప్పుడు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని గురించి మేము మరి ధ్యానించబోతున్నప్పుడు, మాట్లాడుకోబోతున్నప్పుడు మీ మాటలు మాకు వినిపించమని కోరుకుంటాను. నిలబడిన నన్ను, కూర్చున్న నీ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ నా స్వరాన్ని మరుగుపరిచి మీ యొక్క మాటల వరకు వినిపించమని, దేవుని మాటలని గ్రహించేటువంటి శక్తి, అర్థం చేసుకునే శక్తి, దానికి నేను హృదయాన్ని అప్పగించుకునే శక్తి వారికి మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆదికాండం 7వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి మాటలో నోవాహుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ తరములో, అంటే ఈ జనరేషన్లో, ఈ సమయంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులలో నేను నిన్ను చూడగా, లేకపోతే ఈ ప్రజలను చూడగా, నీ కుటుంబం తప్పితే నీతివంతమైనటువంటి కుటుంబము, లేకపోతే నిర్దోషమైన కుటుంబము ఈ తరంలో నాకు కనబడలేదు, నువ్వే కనపడ్డావు అనేటువంటి మాట నోవాహుతో అక్కడ యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడినట్టుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. దేవుడు ఆది యందు సర్వ సృష్టిని సృజించినటువంటి తర్వాత దేవుడు మొట్టమొదటిగా మానవులైనటువంటి ఆదాముని, అవని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత
ఆ బిడ్డలు దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించాలని దేవుడు వారిని సృజిస్తే ఆ ఏదైనా తోటలో దేవునికి అవిధేయకరమైనటువంటి పని చేసి, భార్యాభర్తలు కూడా అవిధేయకరమైన పని చేసి పాపాన్ని ఈ లోకంలోకి తీసుకురావడం మనం గమనించాము. దేవుని చిత్తం కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించడం మనం చూసాం. ఆ తర్వాత తరం అంటే ఆదాముకి బిడ్డలు కలగడం, ఆ బిడ్డలకు బిడ్డలు కలగడం, మరలా బిడ్డలు కలుగుతూ వస్తూ తరతరాలు జరుగుతూ ఉన్నప్పుడు మరలా తరాన్ని గమనించినప్పుడట నోవాహు తరము మాత్రమే నీతిమంతులుగా కనబడడం గమనించిందంట. ఈ పాపం ఎప్పుడైతే ఈ లోకంలో వ్యాప్తి చెందిందో దేవునికి ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవుడి మీద కోపం కలిగి, మానవుడి మీద ఆయన ఉగ్రతను కోపాన్ని కలిగి ఈ తరములో వారందరూ కూడా నా మాట ఆలకించటం లేదు కాబట్టి ఈ తరము వారిని అందరినీ కూడా నేను ఏం చేయాలంటే నాశనం చేసేయాలన్న ఆలోచన కలిగినప్పుడు దేవుడు మరలా తన అనాది సంకల్పాన్ని ప్రేమను చూపిస్తూ అందరినీ నాశనం చేయకూడదు, ఎవరైనా పరిశుద్ధంగా నీతిమంతుడుగా ఉన్నాడేమో ఆ వ్యక్తిని మనం ఆపి దేవుడికి వ్యతిరేకమైనటువంటి వారిని అందరినీ కూడా ఈ తరంలో నేను ఆ జలప్రళయంలో జల సమాధి చేద్దామన్న ఆలోచన కలిగినప్పుడు, ఆయన ప్రేమ వెలుగుతూ ఉన్నప్పుడు ఆ తరంలో ఒక ఆయన కనపడ్డాడట, నోవాహు కనపడ్డాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ తరం అందరినీ నేను పరిశీలన చేశా. ఈ తరం అందరినీ పరిశీలన చేస్తే వారు వ్యభిచారంతోనో, పాపంతోనో, లేదా త్రాగుడుతోనో, వ్యసనాల చేతో, అక్రమంగానో, పాపంగానో జీవించడం ప్రారంభించారు. దేవుని సంకల్పం నుంచి, దేవుని చిత్తం నుంచి ఈ తరంలో ఎవరు కూడా నమ్మకంగా జీవించట్లా. కానీ నిన్ను చూసినప్పుడు నీ కుటుంబం కానీ నువ్వు కానీ నాకు పరిశుద్ధంగా కనపడడం గమనించారు కాబట్టి నేను నిన్ను తప్పించాలి, లేదా నిన్ను ఆ గోడలో ప్రవేశింప చేయాలి అన్న ఆలోచన కలిగిందని బైబిల్ గ్రంథం ఏం చేస్తుందంటే చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను గమనిస్తా ఉంటే ఆ తరం మొదలుకొని మరలా దేవుడు ఆ న్యాయాధిపతులను, తర్వాత రాజులను, తర్వాత ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ తర్వాత తన కుమారుడైనటువంటి క్రీస్తుని భూమి మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన తరంలో కూడా దేవునికి, యేసుక్రీస్తు వారు జీవిస్తున్న తరంలో కూడా దేవునికి విరుద్ధకరమైన వారు జీవించారట. దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఏంటి అంటే ఆ తరతరాలు మొదలుకొని ఈ తరము వరకు కూడా కొంతమంది దేవునికి ఎలా ఉంటున్నారు, ఇష్టంగా ఉంటున్నారు. కొంతమంది, చాలా మంది దేవునికి ఎలా జీవిస్తున్నారు, అవిధేయులుగా జీవిస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు మీరు ఆ తరాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషులు ఎందుకు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు, దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎందుకు జీవించలేకపోతున్నారు? నోవాహు గురించి నేనైతే చెప్పడానికి ఈ సబ్జెక్ట్ తీసుకోలేదు, కానీ తరాలలో అంటే ఈ తరంలో నువ్వు మాత్రం ఎలా ఉన్నావు, నీతిమంతుడిగా ఉన్నావు. ఈ తరంలో నీతిమంతులుగా లేని వారు ఎలా ఉన్నారు, ఎక్కడ జీవిస్తా ఉన్నారు అనేటువంటి మాట దేవుడు చెప్పడం ప్రారంభించాడు. అయితే దీనిలో ఒక 4 అంశాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే 1 లేదా 2 ఈ రోజుకి, లేకపోతే వారం ఒక 4 తరాల గురించి మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, అవకాశాన్ని బట్టి. మొట్టమొదటి తరం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తరం గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 30వ అధ్యాయము దేవుని బిడ్డలారా, 30వ అధ్యాయం దేవుని బిడ్డలారా, 12వ వచనం. ఈ దినాన్ని మనం మాట్లాడుకునే ఒక తరము లేదా ఇంకొక వచ్చిన దేవుని చిత్తం అయితే మరొక తరం గురించి చూద్దాం. మొదటిగా ఒక తరాన్ని గురించి చూద్దాం. ఎలాంటి తరం గురించి చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. అంటే ఇప్పుడు చూడబోయే అంశం ఏంటంటే, మీకు శుక్రవారం కూడా కొంతమంది వచ్చి ఉంటే దీని గురించి టచ్ చేశారు. మళ్ళా కొన్ని మాటలు వస్తాయేమో, కానీ అది వేరు ఇది వేరు. దేవునికి స్తోత్రం. అయితే ఆ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆ తరంలో చూస్తే ఎవరు కనబడ్డారట? నోవాహు మాత్రమే కనబడ్డాడు. ఆ తరములో దేవునికి కనబడబోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే, కడగబడినటువంటి వారు ఆ తరంలో ఉన్నారు. తర్వాత అన్నాడు ఇక్కడ సామెతల
గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఒక తరం ఉంది, ఒక తరం ఉంది, ఒక ప్రజలు ఉన్నారు. వారు ఏంటంటే తమ దృష్టికి మేము మంచివారినే, మేము పరిశుద్ధులమే అనుకుంటూ వారు ఏం చేస్తారట, తమ గురించి తమ కడుక్కోకుండా మేము పరిశుద్ధులమే అని చెప్పుకుంటూ, మేము కరెక్టే అని చెప్పుకుంటూ, వారి పాపములు వారి లోపాలు ఒప్పుకోకుండా మేము ఖచ్చితమైనటువంటి వ్యక్తులమే అని చెప్పి వారిలో ఉన్న బలహీనతలు సరి చేసుకోకుండా దేవునికి అయిష్టంగా జీవించడం ప్రారంభిస్తారట. దేవునికి స్తోత్రం. బైబిల్ ఏమని చెబుతుందంటే నీతిమంతుడు ఒక్కడు లేడు అంటుంది. మరి నీతిమంతుడు ఒక్కడు లేనప్పుడు మేము అందరం కూడా పరిశుద్ధులని ఎలా చెప్తారు? మీరు ఆలోచించండి. మేము పరిశుద్ధులు అని ఎలా చెప్తారు? ఆలోచించండి. మనిషి అన్నాక ఏదో ఒక లోపం చేయకుండా ఉంటామా? ఏదో ఒక పాపం చేయకుండా ఉంటామా? అయితే మనం పాపం చేయబడినప్పుడు నేను పరిశుద్ధుని అని నువ్వు ఎలా అనుకుంటావు? లేకపోతే నేను కరెక్ట్ అని నువ్వు ఎలా అనుకుంటావు? నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానని ఎలా అనుకుంటావు? నేను దేవునికి నమ్మకంగా జీవిస్తున్నానని ఎలా అనుకుంటావు? కొంతమంది అనుకుంటారంట పాపం చేస్తూ, అపవిత్రంగా జీవిస్తూ, అక్రమంగా జీవిస్తూ, చేయకూడని అన్ని జీవిస్తూ దేవుని ఆలయానికి వచ్చి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కరెక్టే అనుకుంటారంట. నేను కరెక్టే, నేను పరిశుద్ధుడే, నేను కరెక్టే బాప్తిసం తీసుకున్నా, నేను కరెక్టే రక్షించబడ్డా, నా జీవితం కరెక్టే అనుకునేటువంటి విధానంలోకి వెళ్తారట. బైబిల్ అని చెబుతుంది అలాంటి తరము కరెక్ట్ కాదని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి తరము, ఈ తరంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు, ఈ తరంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే మనము అలా ఉండకూడదు, కడగబడవలసిన వారికి ఉండాలని రాయబడి మెన్షన్ చేయండి. కానీ మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్సీ, ఒక ఆయన ఈ మధ్యన బాగా వైరల్ అవుతా ఉన్నాడు, శ్రీకాకుళం ప్రాంతంలో దేవుని పెట్టారు. ఆయన అంతకుముందు వివాహం చేసుకుని రాజకీయంలోకి వచ్చిన ఒక ఆయన గురించి మాట్లాడితే ఉన్నాడంటే, వివాహ వ్యవస్థలో ఎవరైనా 3 పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఇది మన ధర్మమా, మన సాంప్రదాయమా, ఇది కరెక్టా అని చెప్పి మాట్లాడాడు. దాని గురించి చాలా అనర్గళంగా మాట్లాడడం ప్రారంభించాడు. అందరూ అనుకున్నారు ఈయన మంచి ఆయనేమో, ఈయన వివాహం పట్ల చాలా బాధ్యత ఉందేమో, ఈయన బిడ్డల పట్ల చాలా బాధ్యత ఉందేమో. అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మరొక పెళ్లి ఆయన చేసుకోవడం, లేదా మరొక అక్రమ విధానంలో ఆయన జీవించడం ప్రారంభించాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు, విమర్శించే వ్యక్తి వివాహాలు చేసుకుని అక్రమంగా జీవిస్తున్న వ్యక్తుల గురించి ఏమంటే వాడి పాపి అని ఆఖరికి ఎవడ పాప అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను కూడా మరి తప్పలేదు, ఇబ్బంది జరిగిందని చెప్తాం. అంటే మానవ జీవితంలో మనుషులు ఎలాంటి వ్యక్తులు అంటే వారు కడగబడరు, లేకపోతే వేరొకరిని విమర్శించేటువంటి స్థితిలో ఉంటారు. వారు పాపం చేస్తూ వేరొకరిని విమర్శించేటువంటి విధానంలో ఉంటారు. బైబిల్ ఏమని చెబుతుందంటే కడగబడినటువంటి తరముగా మీరు ఉండాలని చెప్తుంది. మీరు ఎలా ఉండాలి? కడగబడినటువంటి తరముగా, తప్పుని ఒప్పుకునేటువంటి తరముగా, పాపము క్షమించబడినటువంటి తరముగా, లేదా దేవుని దగ్గర పశ్చాత్తాపడే తరముగా, దేవుని యొక్క రక్తం చేత శుద్ధి చేసుకునేటువంటి తరంగా మీరు ఉండాలి. కానీ దేవునికి విరుద్ధమైనటువంటి తరముగా మీరు ఉండకూడదు అంటాడు. ఆ సామెతల గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు, ఒక తరం ఉంది నేను పరిశుద్ధుడు అంటాడు, ఒక తరం ఉంది నేను దేవుని ఆత్మను పొందుకున్నానంటాడు, ఒక తరం ఉంది నేను చాలా నీతిమంతుడు అనుకుంటాడు, ఒక తరం ఉంది నేను చాలా పరిశుద్ధుడని చెప్పుకుంటా ఉంటాడు. కానీ తను పాపం చేస్తూ కడగబడకుండా జీవిస్తాడు. ఆ తరం చాలా డేంజర్ అని చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి విధానాలు జీవిస్తున్నారు. ఎవరు ఎలా ఉన్నా బైబిల్ మనకు చెప్తుంది కడగబడిన తరంలో మనం ఉండాలట. దేవునికి స్తోత్రం. కడగబడినటువంటి జనాంగంగా మనం ఉండాలట. నిష్కలంకమైనటువంటి వ్యక్తులుగా, కల్మషము లేనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. కడగబడిన తరముగా ఉండాలని చెప్తుంది బైబిల్. కడగబడడానికి ఏమంది మీరు చూడండి, కూరగాయలు కడుగుతాం, శానిటైజర్లు వచ్చినప్పుడు చేతులు కడుగుతాం, రెండోది ఆహారపు కాయగూరలు పండ్లు కడుగుతాం, ఈ లోపల బట్టలు కడుగుతాం, ప్రతిదీ కూడా మనం కడుగుతాం, గిన్నెలు కడుగుతాం, ప్రతిదీ కూడా కడుగుతాం మనం. ఎందుకంటే అవి వండిన తర్వాత లేదా ముట్టుకున్న తర్వాత వాటి మీద మెడిసిన్స్ వద్దండి, ఎవరైనా ఆ మందులను చేశారన్న ఉద్దేశంతోనో వాటిని కడుగుతాం మనం. కడగపోతే ఎంత ప్రమాదమో మనకు తెలుసున్నటువంటి మనకి, అందుకే మనం వాటిని కడుగుతా ఉంటాం. మన ఆత్మీయ జీవితంలో నువ్వు కడగకపోతే, నువ్వు పరిశుద్ధపరచబడకపోతే, నీ శరీరానికి లోక మాలిన్యత అంటుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే నీ శరీరం ఎంత ఇబ్బందికరమైందో, లేకపోతే నీ యొక్క కుటుంబ జీవితం ఎంత ఇబ్బందికరమైందో, నీ ఆరోగ్య జీవితం ఎంత ఇబ్బందికరమైందో బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. మీరు చూడండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పుండును కడగకపోతే ఇన్ఫెక్షన్ ఎంత వచ్చిందో, మానవ జీవితంలో మనిషికి జరిగినటువంటి మచ్చలు, పాపం, మచ్చ అంటే ఏం కాదు,
అంటే నీ దెబ్బ తగిలింది అనుకోవడం, తెల్లమాస వచ్చింది అనుకోండి, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. నిజంగా దెబ్బ తగిలిపోయినా దానివల్ల ఇబ్బంది ఏమి మీకు లేదు. కానీ పాపపు డాగులు మచ్చలు కనుక మనకు ఉండిపోయి అవి కడగబడకోకుండా కనుక మనం ఈ లోకంలో జీవిస్తే, మనం శుద్ధి చేయబడకపోతే, ఆ రకమైనటువంటి తరంగా మనం ఉంటే మన తరాన్ని దేవుడు దీవించడు. మన తరాన్ని దేవుడు దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని, నువ్వు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకూడదని, తరములో దేవుని చిత్తాన్ని నెరవేర్చి తరతరాల దేవుని యొక్క ఆశీర్వాదం నీవు నేను పొందుకోవాలని, తరములో నువ్వు కడగబడినటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ గ్రంథం చూస్తా ఉంది. అందుకే అంటాడు, ఓ తరం ఉంది, నేను పాపిని కాదు. ఎంతమంది చేయటం లేదు, ఎంతమంది రావటం లేదు, ఎంతమంది ఇలా ఉన్నారు అని ఒక తరం ఉంది. తర్వాత నేను కరెక్టే అని చెప్పుకునే తరం ఉంది. ఆ తరము పరిశుద్ధపరచుకోవట్లా, ఆ తరము వారి వెనకాల జీవితాన్ని చూసుకోవట్లా, ఆ తరము వారిలో ఉన్న లోపాన్ని సరిదిద్దుకోవట్లా. ఆ తరానికి లాగా నువ్వు ఉండకూడదని దేవుడు మనం హెచ్చరిస్తా ఉన్నాడు. నోవాహు యొక్క దినాల్లో దేవుడు చూసినప్పుడట కడగబడనటువంటి తరం అక్కడ ఉండిపోయిందంట. కడగబడిన తరం, సరిదిద్దుకోలేనటువంటి తరము, లేదా పశ్చాత్తాపడలేనటువంటి తరం ఉందనేటువంటి మాట చెప్పుకుంటూ ప్రారంభించారు. లూకా రాసినటువంటి సువార్తలు 18వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దీనిలో మనకు అంత బాగా తెలుసు, కానీ ఒక వచ్చిన సందర్భాన్ని బట్టి నేను చూపిస్తున్నా. 18వ అధ్యాయం 18వ అధ్యాయము 11వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ కడగబడపోవడానికి గల కారణాలు ఏంటి అంటే, మనం అసలు ఎందుకు కడుక్కోలేకపోతున్నారు వీళ్ళు అంటే, ఎక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు అసలు ఎందుకు కడుక్కోవట్లా, ఎందుకు కడుక్కోవట్లేదంటే, లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో పరిసయ్యుడు నిలబడి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయానికి వెళ్ళాడు. అంటే మనిషి కడగబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి, చిన్నప్పుడు అయితే మీరు అంటే చిన్నప్పుడు కాదు, కొన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చెందకముందు గేదెలని, పశువులను ఏం చేస్తారు, చెరువులు కాడకు కానీ, లేకపోతే కొన్ని ప్రాంతాలకు కానీ, కాలువలకు కానీ తీసుకెళ్ళి చిన్న సప్తాలు అంటారు, కొన్నిగా వాలుగా ఉంటాయి, దానిలో ఏం చేస్తారు, బాగా తోముతారు అన్నమాట. మనం కడగబడాలంటే పంపు కడగో, కుళాయి కడగో, వాష్రూమ్లోకి వెళ్ళాలి. మనం వెళ్ళాలి. మనిషి కడగబడాలి అంటే క్రైస్తవుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ పరిసయ్యుడు ఎక్కడికి వెళ్ళారట? దేవాలయానికి వెళ్ళాడు. ఏమన్నా అనారోగ్యం వచ్చిన వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి అతను శుద్ధి చేయబడాలి, లేకపోతే ఆ యొక్క పరిస్థితి స్వస్థపరచాలంటే అతను అక్కడికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళే దేవాలయానికి వెళితే మనిషి పాపం చేసిన వ్యక్తి దేనికి వెళ్ళాలంటే కడగబడడానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలి? కడగబడడానికి వెళ్ళాలి. ఈయన కడగబడడానికి వెళ్ళాడట. కడగబడడానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ 18వ అధ్యాయం 11వ వచనం చూడండి అమ్మా. పరిసయ్యుడు నిలబడి దేవా, నేను చోరుడను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనా. ఈయన ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. కానీ ఏం చేస్తాడు? వేరొకరిని కడిగేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏంటి, దేవాలయానికి వెళ్ళి ఈయన ఏం చేయాలి? కడుక్కోవాలి. ఈ కడుక్కోవడానికి వెళ్ళాలి. నువ్వు తినేసిన తర్వాత నీ చెయ్యి నువ్వు కడుక్కోవడానికి వెళ్ళాలి, నేను కడుక్కోవడానికి వెళ్ళాలి. ఈయన దేవాలయానికి వెళ్ళి కడుక్కోవడానికి వెళ్ళాల్సిన ఆయన అది మానేసి అక్కడ ఉన్నటువంటి సుంకర్ని ఏం చేస్తున్నాడు? కడిగేస్తా ఉన్నాడు. కడుగుతున్నాను అనుకుంటున్నాడు. ఈ వ్యక్తిలాగా ఆయన అంటున్నాడు, నువ్వు దేవాలయం వెళ్ళిన తర్వాత నువ్వు కడుక్కోవడానికి కదా వెళ్ళాల్సింది అంటాడు. ఈ మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? ప్రసంగి గ్రంథం దేవుని బిడ్డ 5వ అధ్యాయం. దేవాలయంకి వెళ్ళిన తర్వాత నీవు నేను ఏం చేయాలనేది దేవాలయంకి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తా ఉంది. ఆయన మనకు బోధిస్తా ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనం దేవుని బిడ్డ, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు అని నిన్ను నువ్వు కడుక్కోవడానికి వెళ్తున్నావు. దేవుని స్తోత్రం. ఎంత చక్కని మాట ఏంటండి ఇది. నువ్వు దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ కుటుంబాన్ని కడగడానికి నువ్వు వెళ్తున్నావు. దేవుని మందిరానికి ఉన్నప్పుడు నీ ఆర్థిక సమస్యలు, లేదా నీ ఆరోగ్య సమస్యలు, లేదా నీ కుటుంబంలో ఉన్న లోపాలు కడగడానికి వెళ్తున్నావు. నువ్వు దేవాలయానికి వెళుతున్నప్పుడు నిన్ను నువ్వు కడుక్కోవడానికి వెళ్తా ఉన్నావు. నువ్వు దేవుని మందిరానికి దేనికి వస్తున్నావు అంటే, నువ్వు నేను దేనికి వస్తున్నావు అంటే, నీవు నేను కడగబడడానికి వస్తున్నావు అని చెప్తున్నాను. నీవు నేను కడగ దేవుని దగ్గరికి వచ్చి, దేవాలయానికి వచ్చి మనల్ని కడుక్కోలేనటువంటి స్థితిలో ఉంటే ఆ తరము దీవించబడదు. దేవుని బిడ్డలారా, ఆ తరము దీవించబడదు. అందుకని అన్నాడు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీవు కడుక్కోవడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. కానీ ఈయన కడగబడకపోవడానికి కారణం ఏంటి? ఈ పరిసయ్యుడు కడగబడకపోవడానికి, పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఏంటంటే, ఈయన ఆయన కడగట్లు ఏం చేస్తున్నాడు?
వాళ్ళెలా వీళ్ళెలా చెప్పే ఆయన ఎలా కూర్చునే వాళ్ళు ఎలా వాళ్ళెలా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇలా ఈ కడగడం ప్రారంభించాడు. ఈ కడగడం క్రైస్తవ జీవితంలో అది మనకు ఉపయోగకరం కాదు. దేవుడు పెట్టారు. మనము కడగబడడానికి దేవాలయానికి వెళ్ళాలి, మనం కడుక్కోవడానికి దేవాలయానికి వెళ్ళాలి, మనం కడగబడినటువంటి తరంలో మనం ఉండాలి. దేవుడు చూసినప్పుడు నువ్వు కడగబడినటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి అని అంటే దేవాలయంకి వెళ్ళిన తర్వాత నిన్ను నువ్వు పరిశీలన చేసుకో అన్నాడు. ఎందుకు కడగబడతలేదు ఈరోజు చాలా మంది అంటే వారి ప్రవర్తన చూసుకోలేకపోతున్నారు, వారి గురించి చూసుకోలేకపోతున్నారు, వారి కుటుంబాలు, బిడ్డలు, వాటి పరిస్థితి గురించి చూసుకోలేకపోతున్నారని బైబిల్ మనకి సెలవిస్తాం. ఇది మేము గ్రంథం తెద్దాం బిడ్డ చదవండి, పంచుకోండి. అందరూ కూడా చక్కగా మంచి వచనాలు అంటే బైబిల్ అంతా మంచిది, దీనికి సంబంధించిన వచ్చిన ఇర్మియా గ్రంథం దయచేసి 2:35 వచనం ఏం జరుగుతుందో చూద్దాం. ఆ కడగబడకుండా అంటే ఏం జరిగిందో బైబిల్ చూస్తుంది. ఇర్మియా గ్రంథం 2:35 వచనం దేవుని పెట్టారు. చూడమ్మా, అందరూ తీయడానికి ప్రయత్నించేయండి. అయినను నీవు అంటే ఏంటి చూడండి, అయినను నువ్వు కడగబడలేదని నీకు చెబితే అయినను నువ్వేం చేస్తావంట, నీవు నేను నిర్దోషిని. దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా దేవుడు మనం ఏమంటున్నాట, నేను నిర్దోషి అని, నేను పాపం చేయలా. చదవండి అమ్మ. నిశ్చయముగా ఆయన కోపము చూడండి, నేనేం పాపం చేయాల దోషిని దేవుడు చెబుతా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట, నేను పాపం చేయలా. నువ్వు దేవుడు నా మీద ఏ దోషం కూడా ఉంచటంలా, నేరారోపణ చేయటంలా, మందిరానికి రాకపోయినా నేను దోషిని కాదండి, ప్రార్థన చేయకపోయినా నేను దోషిని కాదండి, ఆరాధన చేయకపోయినా పాపం చేస్తా ఉన్నా, ఏ రకంగా నేను జీవిస్తున్నా నేను దోషిని కాదండి అని అనుకుంటూ ఉంటున్నా అని కొన్నిసార్లు బైబిల్ చెబుతుంది. అందుకంటున్నాడు అక్కడ ఇర్మియా గ్రంథంలో, అయినను నేను నిర్దోషిని, నిశ్చయంగా ఆయన నా మీద ఏం చేస్తున్నాడు, పాపం నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొచ్చు. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో దేవుడు ఏం చేస్తున్నాడు, వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుడు నీతో ఏం చేస్తాడంట, పాపం చేయలేదు, నేను చేసింది కరెక్టే, నేను చేస్తాను అంతా కూడా కరెక్టే అని నువ్వు దేవుడికి సర్ది చెప్పుకుంటున్నావు, మనుషులకు సర్ది చెప్పుకుంటున్నావు, మనం జీవిస్తూ ఉంటే బైబిల్ ఏం చేస్తుందంట, బైబిల్ ఏమని చూస్తుందంటే దేవుడు నీతో వ్యాజ్యం ఆడుతున్నాడు. అంటే ఎవరి దేవునితో పెట్టుకుని మనం గెలవగలమా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరైనా నాతో పెట్టుకోమాకండి అంటే నాతో పెట్టుకోండి, నేనేమన్నా అట్లా అన్నానని పెట్టుకోమాకంటే, కానీ నాతో పెట్టుకోమాకండి అన్నారు అనుకోండి, పెట్టుకోండి పర్లా. కానీ ఎవరితో పెట్టుకోకూడదు, మనం దేవునితో పెట్టుకోగలం. అంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆపోజిట్ గా దేవునితో వ్యాజ్యం ఆడితే మనం ఆశీర్వదించబడలేదు. నువ్వు పాపం చేశానంటే అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకోవాలి. మనం అయ్యా నీలో లోపం ఉందని దేవుడు చెప్తే నిజమే ప్రభు ఇది నాలో లోపం ఉందనేది ఒప్పుకోవాలి. నీలో ఏదైనా దేవునికి ఆయాసకరం ఉందని నేను దేవుడు చెప్తే నిజమే ప్రభు నేను కడుక్కోవాల్సింది ఉంది, నేను శుద్ధి చేసుకోవాల్సింది, నాలో లోపం ఉంది ప్రభు అని దేవుడితో మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అందుకన్నాడు ఇర్మియా గ్రంథంలో, నేను చెప్తున్నా కూడా నువ్వేం చేస్తున్నావు, నిన్ను నువ్వు ఏం చేసుకున్నావు, సమర్థించుకుంటున్నావు. ఇంకో మాట చెప్పాలంటే నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి నువ్వు మాట మీద మాట ఏదో చెప్పుకుంటా ఉన్నావు. కానీ ఆయన అన్నాడు, నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలంటే మనం ఆ తప్పిదాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన నీతో వ్యాజ్యం ఆడాడు, నీతో వ్యాజ్యం దేవునికి విరుద్ధంగా వెళ్ళి మనం ఏమి కూడా క్రైస్తవ జీవితంలో ఏమీ సాధించలేమండి, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రయత్నం చేయాలని బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథంలో కొంతమంది చెప్తా ఉన్నాడు, మేము నీతో పాపినన్నా కూడా నువ్వేం చేస్తున్నావు, ఏం కాదులే, దేవుడు నా మీద ఏమి దోషం చేయటల్లా, నా దోషం ఏమి చేయటల్లా అని చెప్పుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. ఇంకొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మరొక మాట రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం దేవుని బిడ్డలారా 2వ వచనం జాగ్రత్త చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం దేవుని బిడ్డలారా, ఒకని నడతలన్నీ వారి దృష్టికి ఏమండి, నేను చేసింది అంతా కూడా నాకు ఎలా ఉంటుందట, నిర్దోషములుగా కనబడు. ఒకటి మొత్తం అంతా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నాడు అనుకోండి, నేను కరెక్టే అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే తప్పని మనం అనుకుంటామా? మనం ఎవరైనా అనుకుంటారండి? ఒకటి అంట తన నడతను చూసి ఈ నడత చాలా కరెక్ట్ అనుకుంటాడట,
చాలా కరెక్ట్ అనుకుంటాడు. అంటే మనుషులందరూ కూడా ఎవరి దృష్టిలో చూసుకుంటారు? వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసి ఇది ధర్మమే, ఇది నీతే, ఇది కరెక్టే అనుకుంటారట. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ మన క్యాల్కులేట్ చేసేది ఎవరట? యెహోవా ఆత్మలను పరిశోధించును. అంటే నీ అంతరంగంలో ఉన్న ప్రతి ఆత్మని కూడా పరిశీలించి నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు దోషో కాదో నేను ఫైనల్ చేసేది ఎవరు? దేవుడు. అంటే ఈరోజు చాలా మంది కడగబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు నేను చేసేది పాపం అన్న సంగతి కూడా కొంతమందికి అర్థం కాకపోవడం ఏంటో తెలుసా? వారి కళ్ళతో చూడడం. వివాహం చేసుకునేటప్పుడు ఎవరైనా ఇష్టపడి చేసుకుంటున్నారు అనుకోండి, ఏం చెప్తారు? తల్లితో తండ్రితో స్నేహితుడికి ఏం చెప్తారు? నా కాళ్ళతో చూడడానికి. మరి ఆడి కాళ్ళతో చెప్తే మనం చూడలేం. ఆడితో మన కళ్ళు ఎందుకు? ఆడి చూసేది మనం చూడలేం కదా, అంతేనా కదా? అతని కళ్ళు మన కళ్ళు అవ్వవు, కానీ అతను మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమంటే నా కళ్ళతో చూడండి మీరంటే ఎలా చెప్తుంది? అవ్వదు, అంతేనా కదా? నా కాళ్ళతో చూడండి. మనం కూడా నువ్వు దేవుని కాళ్ళతో చూడడం ప్రారంభించు. నువ్వు దేవుని కాళ్ళతో చూడడం నీ కంటితో చూడద్దు. నువ్వు నీ కంటితో చూడద్దు. నీ కంటితో చూస్తే ఇది కరెక్ట్ అనిపించింది, నీకు ధర్మం అనిపించింది, న్యాయం అనిపించింది. ఎందుకంటే శరీర క్రియలు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. దేవుని శరీర క్రియలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేవు. అందుకే అన్నాడు, నువ్వు ఆత్మ సంబంధంగా మనోనేత్రాల యొక్క గుడ్డితనాన్ని తొలగించి దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన కంటితో నువ్వు చూడగలిగితే నువ్వు చేస్తుంది తప్ప, నీ కుటుంబం చేస్తుంది తప్ప, నీ యవన జీవితం తప్ప, నీ ఆత్మీయ జీవితం తప్ప, నువ్వు కరెక్టా కాదు అనేది నీకేం చేస్తాడు? దేవుడు బయట పరుస్తాడు. అందుకే అంటున్నాడు, వారి కంటితో చూస్తే అది కరెక్టే, వారి కంటితో చూస్తే అది కరెక్టే, నీ కంటితో చూస్తే నీకు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ యెహోవా అంటున్నాడు, వారి నడతలన్నీ కూడా యెహోవా ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు. ఇక్కడ చూడండి, బైబిల్లో ఆయన మాట చెప్తున్నాడు, దానియేలు చెప్తున్నాడు ఒక మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో ఆయన దేవుని బిడ్డలారా ఆ తప్పు చేసినట్టుగా, అంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో తప్పు చేసినట్టుగా, ఆయన నమస్కారం చేయలేదని, ఆరాధన చేయలేదని, లేదా ఆయన దేవుని ఆరాధిస్తూ ఆయన సరైనటువంటి నియమం ప్రకారం జీవించలేదని వారందరూ దృష్టిలో చూసి, రాజు దృష్టిలో చూసి దానియేలు ఏం చేశారు? సింహాలబంలో వేశారు. సింహాలబంలో వేసినప్పుడు దానియేలు బయటపడేంత వరకు నీతిమంతుడని ఎక్కడ చెప్పాలి? దేవునికి స్తోత్రం. దానియేలు ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? సింహాలబంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానియేలును తీసుకురావాలి అంటే బయటికి ఎవరు చూడాలి? దానియేలుని దేవుడు చూడాలి. అంటే నువ్వు ఒక సమస్యలో వెళ్ళిపోయినప్పుడు సమాజం అంతా నువ్వు తప్పు చేసావు, నేను తప్పు చేశానని మాట్లాడొచ్చు. నువ్వు ఆర్థికంగా మనం దెబ్బ అయిపోతావు అన్నప్పుడు సమాజం దృష్టిలో మనం తప్పవచ్చు దేవుని బిడ్డ. కానీ దేవుని దృష్టిలో మనం ఏం కాకూడదు? తప్పు కాకూడదు. దేవుని దృష్టిలో తప్పు కాకపోతే దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు తప్పు చేయకపోతే ఆ సమస్యలో వచ్చి నేను బయటికి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. అదే నాకు రాయబడింది, చదవండి అన్నమాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. క్షమించాలి, నేను మార్చి చెప్పాను. దాన్ని కూడా చదువుదాం, ఇది ముఖ్యమైనది. చదవండి, అది కరెక్టే. చదవండి, మీరు చదవండి. ఆయన నిన్ను త్రాసు ఎవరంటే కొలిసేది కరెక్ట్ గా. ఎన్ని రకాల ఎలక్ట్రికల్ సంబంధించిన తోకాలు వచ్చినా ఈ తోకాన్ని ఎవరు మోసం చేయలేరు. దేవునికి స్తోత్రం. ఈ తోకం ఏంటి? ఆయన న్యాయవంతుడు. ఆయన పేరేంటి? న్యాయవంతుడు. ఆయన నీతి గల వ్యక్తి, ఆయన దయాళుడు. మనిషికి పక్షపాతం కానీ ఏది కానీ ఆయనలో ఉండదు. చూడండి, తల్లిదండ్రులుగా మనమైనా, సేవకులుగా మేమైనా ఎక్కడో చోట కొన్ని త్రాసులు అటు ఇటు ఉంటాయి, ఇక సహజం అన్నమాట. కానీ ఆయన ఎవరు? న్యాయం కలిగిన దేవుడు. ఆయన ఇంకా త్రాసు దూస్తే లెక్క కరెక్ట్ గా ఉంటుంది. తూకంలో ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ. తక్కువైతే తక్కువ చెప్తాడు, ఎక్కువైతే ఎక్కువ చెప్తాడు. అక్కడ రాయబడిందా? చదవండి. చూడండి, దేవుడు నన్ను చూసినప్పుడు ఏమంటే ఆళ్ళకు తక్కువ కనపడ్డానా, ఏళ్ళకు తక్కువ కనపడ్డానా, వాళ్ళకు లోపంగా కనపడ్డానా, ఎవరికి తప్పుగా కనపడ్డానా అనేది పాయింట్ కాదు. ఎవరి దృష్టిలో కనపడకూడదు. మనం దేవుడు చూచినప్పుడు కడగబడ్డావా లేదా అనేది నువ్వు తక్కువగా కనబడకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను త్రాసులో చూస్తున్నప్పుడు నువ్వు తక్కువగా కనబడకూడదు.
చేయకూడదు అని అన్నాడు. అక్కడ ఉన్న ఒక రాజుని ఆయన క్యాలిక్యులేట్ చేసి త్రాసులో చూస్తే టైం ఇచ్చాడు. చేయాల్సినంతా చేసిన తర్వాత ఆయన తోచడం ప్రారంభిస్తే ఆయన ఏమైపోయాడు, తక్కువగా కనబడ్డాడు. అక్కడ ఇంకొక మాట ఉంది, అదే దానియేలు గ్రంథంలో ఆ చక్కని మాట, ఇంకొక మాట ఉంది. దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించేయండి. దానియేలు గ్రంథం, దేవుని బిడ్డలారా అక్కడ ఇంకొక మాట ఉంటుంది. దానియేలు 6వ అధ్యాయం అనుకుంటూ చూడండి, నేను తీస్తున్నాను. 6వ అధ్యాయము దేవుని బిడ్డలారా తీయడానికి ప్రయత్నించండి. 22వ వచనం. చూడండి, ఎవరి దృష్టిలో నేను అంటే దేవుడు నన్ను చూడగా దానియేలు కడగబడి జీవించాడట. దేవునికి స్తోత్రం. దానియేలు ఎలా జీవించాడు? కడగబడి జీవించాడు. దానియేలు ఆ తరములో తన అపవిత్రత లేకుండా జీవించాడని రాయబడి అదే అధ్యాయము అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం వచ్చేసేటప్పటికి రాజు భుజించు భోజనము కానీ పానము కానీ ఏది ద్రాక్షారసం కానీ ఏది కూడా ముట్టుకోలేదట. ఏది కూడా ముట్టుకోవడం వల్ల తన ఆత్మీయ జీవితం ఏమై ఉంది? కడగబడి ఉంది, అపవిత్రత లేదు. ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేటప్పుడు సింహాల భూమిలోకి వెళ్ళినప్పుడు దానియేలు లోపలికి వెళ్ళాడు కదా, అని దేవుడు చూసాడట. దేవుడు చూస్తే దానియేలు కడగబడి ఉన్నాడట. దేవునికి స్తోత్రం. కడగబడి ఉన్నాడు కాబట్టి సింహాల నోట నుంచి నా దేవుడు ఏం చేశాడు? నన్ను తప్పించాడు. అంటే నువ్వు కడగబడి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? తప్పిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు ఇట్లా నీ కుటుంబం, నా కుటుంబం ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కడగబడకుండా, పరిశుద్ధపరచబడకుండా దేవుడి దగ్గరికి వస్తూ నేను దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నాకేం పర్వాలేదని దేవుడి దృష్టిలో మన దేవుడి దగ్గర మనం సరి చేసుకోకుండా జీవిస్తే ఆయన అంటున్నాడు, ఆ తరంలో చూసినప్పుడు నాకు ఎవరు కనబడాలి. నువ్వు ఆయన చూసినప్పుడు నువ్వు కనబడగలిగితే దేవుడు నిన్ను హెచ్చించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది కడగబడినటువంటి తరంగా ఉన్నారు, పాపంలో ఉన్నారు. బయటి బాప్తిస్మం తీసుకుని రక్షించబడి దేవుని సన్నిధిలో ఉంటూ వారి ఆత్మీయ జీవితంలో కడగబడినటువంటి స్థితిలో ఉంటుంది ఈ లోకంలో. కానీ దేవాలయంకి వచ్చిన నీవు కడగబడిన స్థితిలో ఉంటే, నువ్వు కడగబడడం ఆయన చూడగలిగితే, కడగబడినటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ సెలవిస్తుంది కడగబడాలి అని. బైబిల్ గ్రంథంలో ఆదికాండం మనం చదవవసరం లేదు, కానీ అబ్రహాంకి వివాహం అబ్రహాం కుమారుడికి దేవుడు వివాహం చేయాలనుకున్నాడు. అబ్రహాం కూడా తన కుమారుడికి వివాహం చేయాలని ఆశపడతా ఉన్నాడట. ఆశపడతా ఉంటే దేవుడు ఏం చేశాడంటే కడగబడినటువంటి ఒక యవనస్తురాలు ఎక్కడుందా అని గమనించినప్పుడు బైబిల్ చెప్తుంది, రెబెకా అనేటువంటి కన్యకుంది, వివాహం అయ్యేంత వరకు అపవిత్రమైన జీవితాన్ని జీవించకుండా జీవించి అక్కడ వెళ్ళేటువంటి ఆయన చెప్తున్నాడు, ఈ అమ్మ వస్తే అబ్రహాం కుమారుడికి మంచిదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆవిడ ఏం చేసిందంట? కడగబడింది, పరిశుద్ధంగా ఉందని చెప్పాడు. రెబెకా చాలా సౌందర్యవంతురాలు, చాలా అందము కలిగినటువంటి స్త్రీ అని బైబిల్ గ్రంథంలో చెప్తా ఉంది. అలాంటి స్త్రీ నీకు మాట చెప్పుకుంటారు. రెబెకా ఏ వయసులో అందం ఉందో తెలుసా? యవనస్తులుగా అందంగా ఉంది. 80 years తర్వాత కూడా కన్ను తిప్పలేని స్థితిలో ఉందంట. దేవునికి స్తోత్రం. అంతమంది కన్నులు పడతా ఉన్నా కూడా ఆవిడ ఎక్కడ కన్ను తిప్పల. దేవునికి స్తోత్రం. తెలుసా మీకు? రాజు ఒక ఆయన వివాహం అయిన తర్వాత కూడా ఆవిడ తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా చాలా పరిశుద్ధంగా జీవించిందంట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు ఆవిడ ఆ స్థితిలో తీసుకెళ్ళాడు తెలుసా? మన ఈ మధ్యన ఇక్కడ మన అనిల్కి సంబంధించినటువంటి కుటుంబాల వివాహాలు అయితే చెమలో లావుగా ఉంటాడు, బాగా పాపం వివాహం చేశారు. దాంట్లో ఆ కుక్కకి వేసారంటే డ్రెస్ ఆ వివాహంలో 12 లక్షలు అంట కుక్కకి. నెంబరేగా దానికి కూడా అంటే దానికే అంత పెడితే అంత చేసి ఉంటారు తెలుసు. ఈయనతో పోల్చుకున్న ఆ దినాన ఆయన కంటే ధనవంతుడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. అలాంటి ధనవంతుడు గృహంలోకి ఆవిడ వెళ్ళింది అని అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళగలిగింది. దేవునికి స్తోత్రం. చాలా చాలా సౌందర్యంగా లేకపోతే చాలా పరిశుద్ధంగా వెళ్ళగలిగింది దేవుని బిడ్డ. ఆ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే కడగబడినటువంటి కుటుంబం. దేవునికి స్తోత్రం. కడగబడినటువంటి యవన జీవితాన్ని కలిగి జీవించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. ఈ మధ్యన చాలా ప్రముఖ ఇండస్ట్రీకి సంబంధించిన ఆయన తన అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. మొదట ఆవిడ ఒక మెట్టు అయితే ఆవిడ ఏదో బాగోలేదు వచ్చినా ఇంకా డబుల్ మెట్టు అంటే ఆవిడ అప్పుడప్పుడు సగమాన్ని వేసుకునేదంట. ఈవిడ చాలా వరకు ఆవిడ కంటే ఎక్కువ లేకుండా తిరుగుతూ ఉంటుందంట. మీరు ఆలోచించి ఆవిడ వేసుకుంటే కాస్త బెటర్ అంట. ఇంకా 75 అంత మార్కులకు వచ్చాక ఈవిడ వస్తే 50 కంటే కూడా ఎక్స్ట్రా ఉందంట ఈవిడ జీవితం.
ఏంటో ఆమెను వదిలేసి ఈమెను చేసుకుంటానికి ప్రత్యేకత ఏంటంటే ఏమీ లేదు, అంతకంటే దరిద్రం తెచ్చుకున్నాడని చెప్పి పేపర్లో రాయడం గమనిస్తున్నాను. దేవుని బిడ్డ, మనిషి జీవితంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి, కడగబడిన వారిగా మనం జీవించాలి. అబ్రహాము అది కోడలు వేసుకున్నప్పుడు ఆవిడ కన్యక చాలా పరిశుద్ధురాలు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అందుకే కడగబడినటువంటి వ్యక్తులు ఒక నడతలన్నీ వానికి అలా కనపడతాయట. నేను అవనస్తుని చాలా మంచివాడిని, నేను చక్కని భార్య, నేను మంచివాడిని, నేను చక్కని భర్త, నేను నేను సేవకుని, నాకంటే ఎవరు పరిశుద్ధులు లేరు, లేకపోతే నా పిల్లలు, నేను, నా సంఘం అనేటువంటి మనుషులు జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ జీవితాన్ని ఏం చేసుకోరట, సరి చేసుకోరు అంటాడు. నువ్వు దేవుని దృష్టితో చూడాలి కానీ నీ దృష్టితో నువ్వు చూడకూడదు అంటాడు. సామెతల గ్రంథం 21:22 అక్కడేమని రాయబడిందో చూద్దాం. సామెతల గ్రంథం 21:22 పెట్టారు. అమ్మా, జ్ఞాని అయిన ఒకడు, అమ్మా 21 ఒకడు తను ఏర్పరచుకునేటువంటి మార్గము. అక్కడ కాదు, ఒకడేంటి తను ఏర్పరచుకునేటువంటి అంటే మీ ఇంటికాడి నుంచి చర్చికి వచ్చే మార్గం తప్ప. దేవునికి స్తోత్రం. ఒకడు తను ఏర్పరచుకునేటువంటి మార్గం. దేన్ని ఏర్పరచుకుంటాడు ఒక వ్యక్తి? మార్గం. పెళ్లికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, ఉద్యోగానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, వివాహానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, చదువుకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వ్యక్తి తను అనుకున్నటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మనిషి ఏమనుకుంటాడంటే అది అతని దృష్టికి ఎలా కనబడిద్దట, న్యాయంగా. నేను చేసేది ఇంకా ఎవరో నేనేంటో తెలుసా, నేను చేసేది న్యాయం, నేను చేసేది న్యాయం, నాది ధర్మం, నాకు నేను చేసేదంతా కరెక్ట్, ఇక నాకంటే ఎవరు నీతిమంతుడు లేడు అని అనుకుంటాడట. కానీ ఇక్కడ బైబిల్ ఏమన్నా చూడమ్మా, యెహోవాయే. అసలు నువ్వు కరెక్టా కాదని ఎవరు సెట్ అంటారట? బయట నేను అనవచ్చు, నిన్ను నన్ను ఏమంటారు, నువ్వు కరెక్ట్ కాదంటే నువ్వు కరెక్ట్ అంటాను. మన మీద ఎవరన్నా రాయేసారనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక రాయేసి 10 వేసేస్తాం. అని ఇయ్యాలి, ఇకపోతే మనం కూడా బతకడం, అది కరెక్టే. కానీ మన మీద ఎందుకు ఎంతకైనా ఎన్నైనా వేయచ్చు. మనం వేసి చిన్న తన బండరా ఒకసారి వేసేస్తాడు. ఎందుకని మాట వెంటలేదు. ఎందుకంటాడు, ఎన్నిసార్లు గద్దించినా ఓపడని వాడు హఠాత్తుగా పడుకుంటాడని రాయబడ్డాడు. పడుకుంటాడని రాయబడ్డా, మరణం అయిపోతాడేమో అని రాయబడింది. గమనిస్తోంది. అంటే దేవుడు చెప్పినప్పుడు మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని సెలవిస్తుంది. నీ దృష్టికి వచ్చేటప్పుడు, నా దృష్టికి వచ్చేటప్పుడు మనం చేసేది న్యాయమే అనిపించింది. కానీ దేవుడి దృష్టికి వచ్చేటప్పటికి ఇది న్యాయమా కాదని ఎవరు తెలుపుతారు? దేవుడు తెలుపుతాడు అని బైబిల్ మనకి సెలవిస్తా ఉంది. అయితే బైబిల్ చూద్దాం, జాగ్రత్తగా తీయడానికి ప్రయత్నించేయడమ్మా దేవుని బిడ్డ. ఆ బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది, తీయడానికి ప్రయత్నించండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం చూడండి, జాగ్రత్తగా చూడండి. మొదటి సమూయేలు 15:13 తీస్తున్నారమ్మా? నేను చదువుతాను, చూడండి. అయితే దేవుడు సౌలుతో ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా మాట్లాడించాడు. ఏమని మాట్లాడించాడంటే, నీవు అమాలేకీయుల్లో ఉన్న దేనిని కూడా ఏం చేయకూడదు, నువ్వు విడిచిపెట్టకూడదు అని చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడు, ఏదైతే దేవుడు ప్రవక్త ద్వారా సమూయేలు ద్వారా చెప్పించాడో ఆ మాట వినకోకుండా అక్కడ కొన్ని ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. 11వ వచనంలో, తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, సౌలు ఏం చేసాడు? ఇంకా వచ్చే వ్యక్తి ఆశీర్వదించబడే వ్యక్తి. కానీ వచ్చే వ్యక్తి ఎవరు? సమూయేలు ఆశీర్వదించబడే వ్యక్తి. సమూయేలు ఆశీర్వదిస్తే సౌలు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. అసలు సౌలుని రాజుగా చేసింది, అభిషేకించింది ఎవరు? సమూయేలు. తర్వాత పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా జీవించి మళ్ళీ ఏమంటాడు తెలుసా, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును. కొంతమంది మాటలు ఎలా ఉంటాయి కదండి, ఏమంటే కొంతమంది పాపం చేసి ఏం చేస్తామంటే నీకోసం నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళ కోసం చేసుకోవాలి, అవునా కదా? అంతేనా కదా? మళ్ళీ ఆ మనిషి బలహీనతలో ఉండి ఎవరన్నా వచ్చి మన దగ్గర ఉంటున్నారు అనుకోండి, ఏం చేస్తాను నేను ఈ మధ్యన అంటే ఏం చేస్తాం మనం?
దీవిస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఈ సౌలు దేవుని విరుద్ధకరంగా జీవిస్తూ తన పశ్చాత్తాపడకుండా తన పాపాన్ని క్షమించమని దేవుని అడక్కోకుండా మళ్ళా ఏం చేస్తున్నాడంటే లేదండి యెహోవా ఆజ్ఞను నేనేం చేశాను, నెరవేర్చానని చెబుతున్నాడు. మీరు గమనించండి, యెహోవా ఆజ్ఞను ఆయన ఏం చేశాడు, తృణీకరించాడు. అందుకే సమూయేలు మాట అంటాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరి కొన్నిసార్లు నేను అది చేయట్లేదు ఇది చేయట్లేదు అనుకోమని, పాటలు వస్తే పాడతాం లేకపోతే పాడలేం. నేను ఏదో ఒక్క ఎన్ని సంవత్సరాలు ఒక పాట పాడపోయినా నిన్ను దేవుడు ఒక పాట పాడలేదు, నిన్ను నన్ను ఆడడం ఏం అడుగుతాడు తెలుసా, వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా జీవించామో లేదని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఎవరన్నా పాడుతుంటే మనం బాగా నేను ఎందుకు పాడలేకపోతున్నా కొన్నిసార్లు ఫీల్ అయిపోతూ ఉంటాం. కొన్నిసార్లు అదేదో పాపముగా పరిగణించబడతాం. కొన్నిసార్లు బైబిల్ చదవకపోతేనో, దేవాలయంలో కొన్ని విషయాల్లో మన కుటుంబానికి మనకు ప్రాముఖ్యత లేకపోతేనో, లేదా ప్రాముఖ్యత ఉంటే పరిశుద్ధులుగా లేకపోతే పాపిగా మనం ఉంటూ ఉంటాం. బైబిల్ నిన్న ఆ విషయాల గురించి అని అడగటంలా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి అని రాయబడి. దేవునికి స్తోత్రం. కొంతమంది మనం కూడా ఎవరన్నా పాట కానీ ప్రార్థన తప్పు అనుకోమాట, నేను బయట మీరు ఎంత బాగా పాడుతున్నాడో, అంతరంగం పాడే పాట కూడా తెలుసు, దేవునికి తెలుసని రాస్తున్నాడు. అంతరంగం నువ్వు వచ్చి మనం మందిరానికి వచ్చిందే చూస్తాం, మందిరంలో కూర్చుందే చూస్తాం, మందిరంలో ఉన్న జీవితమే చూస్తాం, కానీ అంతరంగిక జీవితాన్ని ఎవరు పరిశీలన చేస్తారు, దేవుడు పరిశీలన చేస్తాడు. అది నువ్వు కడగబడకపోతే అని ప్రమాణం. నువ్వు కడగబడకపోతే బాప్తిసం తీసుకుని ప్రభుత్వం తీసుకుని ఇలాగే దేవాలయానికి వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే కాదన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క విషయంలో నువ్వేం చేయాలి, కడగబడాలి. దేవుని దగ్గర నువ్వు కడగబడాలి అన్నాడు. ఏమండి, గిన్నెలు ప్రతిరోజు గడుగుతామా లేకపోతే ఎప్పుడో ఒకసారి గడుగుతా ఉంటాం? వాడని అయితే ఎప్పుడో ఒకసారి గడుగుతా ఉంటాం. వాడే వస్తువు ఏం చేయాలి, ఇప్పుడు కడగాలి. నువ్వు లోపల వెళ్ళి తిరిగి వచ్చే వ్యక్తి నువ్వు ఎప్పుడు నేను ఎప్పుడు కడగబడాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే లోపలుంటే పర్లా నేను లోకంలోకి వెళ్ళి వస్తాం. చూపు ఎలా ఉంటుందో తెలియదు, ఆలోచన ఎలా ఉంటుందో తెలియదు, తలంపులు ఎలా ఉంటాయో తెలియదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఎక్కడ మనం ప్రభావితం చేసి అపవిత్రపరుస్తుందో మనకు తెలియదు. మళ్ళా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, కడగబడాలి. ఏదో నాకు వయసు వచ్చేసింది, లేకపోతే నేను ఈ వయసు లేకపోతే మనవరాళ్ళ పరిస్థితులు పెద్దవాడిని ఇలా ఈ స్థితిలో నాకేం ఉండవు అనే ఆలోచన కాదు. మనిషి ఎప్పుడు ఎలా అపవిత్రమవుతాడో మనకి తెలియదు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఆళ్ళ కడిగేస్తా, వీళ్ళ కడిగేస్తా, ఎందుకు కడిగేస్తా అని రావడానికి మనం మందిరానికి రాకూడదు. మనలో మనం కడుక్కోవడానికి దేవుని దగ్గరికి రావాలి. సౌలు తను కడగబడకోకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు సమూయేలు మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. బైబిల్లో చక్కని మాట రాయబడింది. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 25వ వచనం దేవుని బట్టి తీయండి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. కడగబడడానికి దేవుడు మనకి ఇస్తున్నటువంటి మంచి మార్గాలు ఏంటో బైబిల్ సెలవిస్తుంది. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలాలను చల్లుదును. అంటే నేను చేసిన పాపానికి ఏంటి కారణం అంటే దేవుడు ఏం జలాలు చల్లుతాడట, శుద్ధ జలాలు. అంటే వాక్యం అనేది నీటికి సాదృశ్యంగా ఉంది. ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యం నీ మీద జల్లినప్పుడు నీ పాపం విషయంలో సరిదిద్దుకు దేవుని దగ్గర ఏం పడాలి, మనం పశ్చాత్తాప పడాలి దేవుని బిడ్డ. ఏమంటే నీరు వస్తా ఉంటుంటే ఏ విధంగా శుభ్రం చేసుకుంటామో, వాక్యం మన మీద పడతా ఉన్నప్పుడు, వాక్యం మన చెవుల్లోకి వెళుతున్నప్పుడు మన హృదయ అంతరంగాన్ని మనం ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆయన అన్నాడు, శుద్ధ జలాలను మీ మీద నేను జల్లుతున్నాను. దేని వల్ల తెలుసా, మీలో ఉన్న అపవిత్రత పోవాలి, పరిశుద్ధులు అవ్వాలి. దాని తర్వాత చదవమాట, మీకు మీ విగ్రహముల వలన దేని వలన అంటే విగ్రహములు వలన. అంటే మా ఇంట్లో ఒకటి కూడా లేదండి విగ్రహం అంటే ఎవరైనా ఏమంటారు, మా ఇంట్లో ఒకటి కూడా మొత్తం తీసి కనబడే కొన్ని ఉంటాయి, కనబడవి కొన్ని ఉంటాయి. విగ్రహం కనబడే కొన్ని ఉంటాయి, కనబడనవి కొన్ని ఉంటాయి. తెలుసా మీకు? కనబడేవి కొన్ని ఉంటాయి, కనబడనవి కొన్ని ఉంటాయి. లైట్ వెలిగింది అనుకోండి, అప్పుడు కనబడిద్ది అనమాట. లైట్ వెలిగినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏదో ఉంటుంది, దేవుడు ఇచ్చేది పెట్టుకోవచ్చు, తప్పలేదు, దాన్ని బట్టి పెట్టుకుంటాం. ఏమంది, అవునా కదా? ఇప్పుడు డెలివరీ అయిందని
మీ ఆవిడ దగ్గర మీ మిస్సెస్తో సంతోషంగా మాట్లాడాలి, కానీ ఆ నర్సు డెలివరీ చేసిందని ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు మామూలుగా, అంతేనా కదా? ఏమంటే ఈవిడ మిస్సెస్ దగ్గరికి వెళ్ళాలి అంతవరకే. అంతేగాని నువ్వు దేవునికి ఇది ఇచ్చాడు, దేవుని వల్ల కలిగింది, అంతేగాని నువ్వు దాని విషయంలో నువ్వు విగ్రహంగా వండుకోకూడదు. దేవుని బిడ్డలారా, విగ్రహంగా వండుకోకూడదు. విగ్రహము అనేది చాలా డేంజర్. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, బైబిల్ గ్రంథంలో పాపములో పరిగణిస్తే ఒక లెక్కలోకి వస్తే విగ్రహం అనేది అన్నిటికంటే నీ అలవాట్ల కంటే కూడా డేంజర్. దేవునికి స్తోత్రం. అలవాటు అనేది నీ శరీరానికి నువ్వు బాగు చేసుకున్నావు, దేవుడు నీకు తెలుసు. కానీ విగ్రహం అనేది దేవుడిని నువ్వు మార్చినట్టు. దేవునికి స్తోత్రం. ఏ విగ్రహం అయినా నీలో కానీ, నీ పిల్లల్లో కానీ, నీ బిడ్డలో కానీ, మనవలో కానీ, మనవరంలో కానీ ఉంది అంటే, ఉందంటే మా ఇంటికి ఉంటుందంటే కాదు కడుతున్నావా విగ్రహం నవ్వుతాడు. అవునండి, మొత్తం జారిపోవాలని కట్టలేదండి. ఇది ఇండియన్ పెట్టి అంటారు. ఇది ఎక్కడ కట్టుకోవడానికి, ఎక్కడ పడితే అక్కడ కట్టుకోవడానికి కాదండి. అది ఇండియన్, అది మానవుడు నడుము గట్టిగా ఉండడానికి, వేసుకున్న వస్త్రాలు జారిపోకుండా ఉండడానికి. దాన్ని ఇక్కడ 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 ఏమంటే ఇక్కడ మళ్ళీ దానికి ఏంటి చిన్న రాయితో కూడా వచ్చేద్దాం అంటే ఇవన్నీ కూడా విగ్రహాలు. ఇవన్నీ కూడా జుట్టు స్త్రీలు తీసుకొచ్చి ఏం చేస్తారు, బాగా పేని కాలు కానీ తన వాసినట్టు ఏం చేస్తుంటారు, కడతారు. ఈ చాలా డేంజర్ విగ్రహం. ఇంటి ముందు ఎలా ఆడుతూ ఉంటాయి అంటే ఇవన్నీ విగ్రహాలు. వీటి వల్ల నువ్వేం చేయబడ్డావు, మేలు రాలని. ఏం చేయలేదు మేలు, అవి ఏమి నేను కాపాడా, అవి ఏమి నేను చేయలే, నువ్వు కడగడట్లేదు. అవి ఇంకా ఇంట్లో పెట్టుకుని వాటిని తీసేయకుండా నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు అపవిత్రపరచబడుతున్నావు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో మీరు కడగబడాలి. మీ మీద వాక్యము జల్లుతున్నప్పుడు తిమోతి రాసిన బ్రతుకులు అంటాడు, అపవిత్రమైన ఆహారము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఏమైంది, పవిత్రపరచబడింది. అపవిత్రమైనటువంటి మనలను దేవుడు వాక్యం ద్వారా తాకినప్పుడు మనం పవిత్రపరచబడతాం. దేవునికి స్తోత్రం. పవిత్రపరచబడి వాటిలో నువ్వు కడగబడాలి. కడగబడినటువంటి తరంగా ఉంటే నువ్వు దీవించబడవు అని బైబిల్ సెలవిస్తాం. లూకా రాసినటువంటి సువార్త దేవుని బిడ్డలారా ఇంకొక మాట చెబుతున్నాడు. 11వ అధ్యాయము 39వ వచనంలో ఆయన చెబుతా ఉన్నాడు. లూకా 11:39. అయినను అందుకు ప్రభు ఇట్లా నేను ఏమంటే పరిశీలనతో చెప్పిన మాట కాదండి, అక్కడ చెప్పాడు కానీ ఇప్పుడు చెప్తుంది ఆవిడ కాదు మనకి. దేవునికి స్తోత్రం. పరిశీలి చెప్పుకుంటారు అనుకోమాకండి. అప్పుడప్పుడు చెప్పారు, ఇప్పుడు ఆ తరంలో ఆడే చెప్పారు. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు, మన తరానికి చెప్తున్నాడు. పరిశీలలో ప్రభు ఇట్లా నేను పరిశీలను మీరు గిన్నెయు పైలమును మీరు పరిశీలన. దేవాలయంకి వెళ్ళిన వ్యక్తి ఆశీర్వాదం కోసం, అవసరాల కోసం కాదట ముందుగా వెళ్ళాల్సింది. దేనికోసం వెళ్ళాలి, కడగబడడానికి మీరు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఇంతకుముందు పాపం స్వామీజీలే ఇచ్చేవాళ్ళు. ఎవరన్నా స్వామీజీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అంటే అది కాదు మామూలుగా ఆయన దగ్గర కర్ర ఏదో ఉంటుంది, ఇట్లా ఉంటాడు. టక్కున ఎలా అనగానే ఒక అరటిపండు వచ్చింది పాపం ఆయనకి. అమ్మాయి తినేసి బిడ్డ కొడతారండి. అవునండి, మన వాళ్ళు ఆల్రెడీ అరటిపండ్లు కొనుక్కొచ్చేస్తున్నారు. పాపం అరటిపండ్లు కొనుక్కొచ్చేసి ఆయన ప్రార్థన చేసేసి నువ్వు తినేయి అంటే పాపం మన గర్భఫలాలు లేనటువంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు, ఆ తరాలు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారండి, వెంబడిస్తా ఉన్నా. నువ్వు అన్న అరటిపండు ఏలి ఇస్తే పొట్ల అన్న వెళ్ళి అయ్యా నీ దాసురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, పిల్లల లేక అవమానించబడుతున్నాను, నువ్వు ఇస్తే ఆ బిడ్డ నీ కోసం నేను పెంచుతానని. ఆయన ఏమన్నాడు తెలుసా, నువ్వు చాలా జాగ్రత్తగా పెంచాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవాలయానికి వచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి అడిగితే, నువ్వు కడగబడి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు జవాబునిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతేగాని నాకు ఆశీర్వదించాలి, లేకపోతే ఒక 7 వారాలు అది పెట్టుకుంటా దేవుడు ఇది చేస్తే నాకు ఏదో ఇస్తా. కొన్నిసార్లు దేవుడు అడుక్కునే దేవుడు కాదండి. మరలా మీకు చెప్తాను. కొంతమంది అనుకుంటారు నేను దేవునికి ఏదో ఇస్తా. దేవునికి మనం ఏమీ కూడా ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. దేవునితో మనం డీల్ కూడా చేయకపోకూడదు. కృతజ్ఞత కలిగి చేసిన మేలుకి దేవునికి ఇవ్వాలేమో, కానీ దేవునికి నేను ఇది చేస్తాను, దేవుడికి మనం ఏం చేయాలి. ఆయన అంటాడు, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే అలా ఆయన మనం ఇచ్చేది. అలా మనకు ఆయన ఆయుష్ ఇవ్వాలి కదా. మనకు ఆయన ఆయుష్
అందుకని అంటున్నాడు, ఆయన అన్నాడు, మీరు దేవాలయంకి వెళ్ళిన తర్వాత మీ అవసరం గురించి కాదు మీరు అడగాల్సింది, మీరు కడుక్కోవడం మీరు ప్రారంభం. స్వస్థత, కాలు నొప్పి, ముడుగు నొప్పి, మోకాలు నొప్పి, సమస్యలు ఇవి కాదంటున్నాడు. నీలో దేవుడికి విరుద్ధమైన ఉంటే నువ్వేం చేయాలి? కడుక్కో. నువ్వు కడిగితే ఆటోమేటిక్గా కడిగిన గిన్నెని ఏం చేస్తాం? ఇంట్లో వాడుకుంటామా లేదా? దేవుడు కూడా వాడుకుని దాన్ని నింపుతాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అంటాడు కదా కీర్తనలో, నీ గిన్నె నిన్నే పోలుచున్నది, నీ బ్రతుకు దినంలో కృపాక్షేమంలో నీ వెంట వచ్చును అంటాడు. అంటే ఆయన నీ పిండి పిసుకుతో అంటాడు, అన్నీ కూడా అంటాడు నువ్వు కడగబడినప్పుడు అంటాడు. అక్కడ మాట రాయబడింది. ఇంకొక మాట చూసేసి మనం ముగించేద్దాం. దయచేసి తీయడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది కాబట్టి. యెషయా గ్రంథం 1:16 ఇంకా నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 1:16 మళ్ళా కీర్తన 51 ఇంకొక తీస్తున్నా. టైం అయిపోయింది, ముగించేస్తాను. 2 వచ్చిన చదివి ముగించాను. మిమ్మల్ని కడుగుకొనుడి. ఎవరిని అడగాలి? మిమ్మును కడుగుకొనుడి. మిమ్మంటే సింగిల్, నాకు అంత పెద్ద సబ్జెక్ట్ ప్రార్థన. సింగిల్ నిన్న మిమ్ములను మిమ్మును అంటే మా ఆవిడ ఏమండి నన్ను కడుక్కుని మిగిలిన ఆవిడ కూడా వచ్చి అడగాలి అంతేనా? ఇంకా ఎవరున్నారు? మా అమ్మాయి, ఇంకొక అమ్మాయి, మిగిలిన మా అమ్మ, మా నాన్న, మా ఇల్లు అంతా ఉంటాయి. నేను కడగాలి. వాటర్ వచ్చినప్పుడు ఆ మొక్క, ఈ మొక్క, అమ్మ అన్ని మొక్కలు కడతాం కదా. మనం కూడా ఏం చేయాలి? మిమ్మల్ని కడుక్కోండి అంటే మీ కుటుంబాలను మీరు కడుక్కోండి అని చెప్పారు. చదవండి. శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా. ఎవరు కనబడుతుంది? దేవుని. నీ సంగతి నువ్వు చూసుకో అంటాక ఇంకేమీ లేదు. అండ్ ఆయన దగ్గరకు వచ్చి చేసే నీ సంగతి నువ్వు చూసుకో అంటే చూద్దామని అనుకున్నారు. శాస్త్రులు పరిచయం ఆవిడ పక్కన కూర్చున్నాను ఏంటంటే నీకు కనుక్కోలేకపోయారు. మామూలు కూర్చున్నాను అంతే, ఏ ప్రాబ్లం. అక్కడ ఉన్నావేంటి అని అన్నారు. ఈయనేంటి అదే అడిగారు. ఆయన చెప్పడానికి అంటాడు, ఆయన మీద జ్ఞానారోపణ చేయలేక ఆయన ఎందుకు దోషం ఉందని ఎవడు నిరూపించలేము. ఆయన అడుగుతున్నాడు, నిన్ను నన్ను అంటున్నాడు, మీ దుష్క్రియలు ఏమవుతున్నాయి నాకు? అయ్యా నన్ను దీవించు అని అడుగుతున్నావు అనుకో, నన్ను ఆశీర్వదించంటే నీ పాపం ఏం చేస్తుంది? నాకు కనబడుతుంది. దావీదు వచ్చి అయ్యా నా కుమారుడు స్వస్థపరచంటే నువ్వు బెడ్షీబాతో ఉన్నావు కదా, ఆ పిక్చర్ కనపడుతుంది, ఇది కనపడుతుంది, అందరి కడుక్కోమండి. దేవుడికి స్తోత్రం. అంటే అందుకంటే యెషయా గ్రంథంలో మీ పాపము నాకు మీకు అడ్డుగా ఉంది. అక్కడ కీర్తనలో రాయబడింది 51:7 ఇస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే. మనం దేవుడికి వచ్చిన తరం, ఈ తరంలో ఎవరు ఎలా జీవిస్తున్నా కడగబడడానికి వచ్చాం. దేవుడి చేత కడగబడి మనం వెళ్ళాలి. దేవుడికి స్తోత్రం. దేవాలయంలో ఏళ్ళ గడిగేసి కుర్చీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది పెట్టలేదు, ప్యాకెట్ నాకు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది పట్టించుకోలేదు, నాకెందుకు ఇవ్వట్లేదు అని కడగడానికి కాదు మనకు వచ్చి. దేవుడికి స్తోత్రం. మనం ఆడవాళ్ళు కడగడానికి వచ్చి మనం కడగడానికి వచ్చాం. కళ్ళు మూసుకుందాం, తల ఉంచుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇక్కడ ఫలించింది. దేవుడు ఎంతవరకు విన్న వాక్యంలో ఒక మాట, దేవుడు నిన్ను చూసినప్పుడు, నా ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు కడగబడిన వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. పరిశుద్ధుడుగా నీవు నేను ఉండాలి. పరిశుద్ధుడుగా నీవు నేను ఉండాలి. పవిత్రుడుగా నీవు నేను ఉండాలి. దేవుని దృష్టిలో పాపం చేయని వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇస్సోపుతో కడుక్కో. దేవుని మాటల చేత కడగబడు. నీవు నీతిమంతుడు, నువ్వు చేస్తున్న మార్గం కరెక్ట్, నీ వివాహ వ్యవస్థ, నీ ఉద్యోగము, నీ పరిస్థితులన్నీ కూడా కరెక్ట్ అని నువ్వు అనుకోబాకు. దయచేసి ఏమో లోపం ఉండొచ్చు, ఏమో పాపం ఉండొచ్చు. ఒకవేళ కడగబడకుండా దేవునికి స్వాపులు చెప్తూ ఉంటే, కడగబడకుండా దేవునికి నువ్వు సర్ది చెప్పుకుంటూ వస్తుంటే దేవుడు నీతో వ్యాజ్యమాడతాడు. నువ్వు దీవించబడు, నువ్వు ఆశీర్వదించబడు. కడుక్కోవాలి దేవుని దగ్గర, కడగబడాలి దేవుని దగ్గర. అయ్యా నన్ను కడుగు, కన్నీటితో హృదయాంతరంగంలో మనస్ఫూర్తితో ప్రభువా నన్ను కడుగు, నన్ను కడుగు, ప్రభువా నన్ను కడుగని దేవున్నాడు, ప్రభువా నన్ను కడుగని దేవున్నాడు, ప్రభువా నన్ను శుద్ధి చేయమని శుద్ధ జలాలు మీ మీద చదువుతున్నానన్నాడు. కడగబడని తరము, కడుకోలేని తరము, పాపం చేసి సమర్థించుకునే తరము, అపవిత్రత చేసి సమర్థించుకునే తరము, రక్తముతో, పాపముతో, అక్రమముతో వారి చేతులు, వారి హృదయము, వారి అంతా వారి నిండిపోయింది. దేవుని బిడ్డ మరకలతో నిండిపోయింది వారి జీవితం, పాపంతో నిండిపోయింది వారి జీవితం. కానీ కడగబడలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు నీతో నాతో మాట్లాడి కడగబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడి దగ్గరికి వచ్చేయ ఎవరు ఎలా జీవిస్తే నాకు అనవసరం. నేను నా కుటుంబం కడగబడాలి.
పాపము లేని వాడిగా ఉండాలి, దోషము చేయనటువంటి వ్యక్తిగా ఉండాలి. నాలో నా హృదయ అంతరంగంలో ఎక్కడ కూడా పాపపు మరకలు ఉండకూడదు, డాగులు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు అయ్యా. మీరు మమ్మల్ని చూసినప్పుడు కడగబడిన తరముగా, వాక్యం చేత, ప్రార్థన చేత, మీ రక్తం చేత కడగబడినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మీరు కడుగుతున్నప్పుడు, పేదలు కాళ్ళు కడుగుతున్నప్పుడు అయ్యా నన్నంతా కడిగి అని అడిగాడు ప్రభువా. దావీదు అంటాడు, ఈ సోపుతో నన్ను కడగమన్నాడు. మమ్మల్ని, మా సంఘమును కడగండి. మాలిన్యత నైనా, లోకము, పాపము ఏది కూడా ఉండకుండా నీ బిడ్డల అరికాలు మొదలుకొని నడినేతో శుద్ధి చేయి. వారి దుష్క్రియలు ఏది కనపడదు, వారి లోపం కనపడకూడదు, వారి పాపం కనపడదు, వారి అవిధేయత కనపడకూడదు. విధేయులుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కడిగి కడగబడిన తరంలో నీ బిడ్డల్ని వాడుకుని నీ బిడ్డలు బలపరచమని, కడగబడిన వారుగా మేము జీవించుకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు అర్పించేవారు మొదటిగా వచ్చి అర్పించవలసిన దేవుడు నామ ప్రాంతం తెలియజేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. తలవంచుకున్నాం. మహోన్నతుడా జీవగల దేవానికి స్తోత్రాలు. మీ దేవాలయంలో ఎవరైతే దేవునికి కానుకలను, కృతజ్ఞత కానుకలు ఇచ్చారో వారిని జ్ఞాపకం చేసుకుని అర్పించిన ప్రతి బిడ్డని కూడా కృతజ్ఞత ఏ ఉద్దేశంతో దేవునికి అర్పించుకుని, దేవా ఈ మేలు చేస్తే నేను ఇది ఇస్తాను అని తీర్మానం చేసుకున్న రీతిగా ఇచ్చినటువంటి ఆ కానుకను, కృతజ్ఞత కానుకను దీవించి ఆశీర్వదించమని, ఇచ్చిన కానుకకి వారిని ఇంకా దీవించి వారిని ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కానుకల పరిచర్యలో కుమారి మా అమ్మ, వారి కుమార్తె కుసుమ కానుకల పరిచర్యలో సహకరించవలసిందిగా తల్లి కుమార్తెను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. Thank you.
మహోన్నతుడను మహాపరిశుద్ధుడను సర్వాధికారియు నిరంతరము స్తోత్రాలుడైన మా తండ్రి, మీ మహిమ గల నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. గతించిన దినాలన్నీ కూడా మీరు అకచాలను భద్రపరిచి వారి ఉద్యోగాల్లో ఆయన వారి పనుల్లో వారి ప్రతి అవసరంలో మీరు పోషించి ఎలాంటి లోటు లేకుండా మీరే సహాయం చేసి నడిపించి బలపరిచి కొరకు చూపించినందుకు మీకు స్తోత్రాలు. ఏదైతే దేవుని ఆలయానికి వారి ధననిధిలో నుండి వారికి కలిగిన దానిలో నుండి వారికి మీకు ఇస్తున్న దాని నుంచి నేను మీ సన్నిధానాన్ని తీసుకొచ్చాను, ఆ అర్పణను కానుకను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తారు. అర్పించిన ప్రతి అర్పణను మీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన కానుకను దీవించి ఆశీర్వదించి బలపరచమని, అర్పించిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభు మీ పాసంలో నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. నేను ఈ కానుకల పరిచయంలో సహకరించిన సహోదరి మామని కుమారి మామని, అదేవిధంగా నన్ను కుమార్తె కుసుమని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకు ఇచ్చిన బిడ్డలను మనవను కూడా జ్ఞాపకం చేసుకోండి. కానుకల పరిచయంలో సహకరించిన కుమారి మామ కుటుంబాన్ని అంతటినీ తనకి ఇక్కడైన కానుకలు అర్పించిన కుటుంబాలను 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా దీవిస్తున్నాను. ఈ ప్రార్థన యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కానుకల పరిచయంలో సహకరించినటువంటి కుమారి మామ కుటుంబానికి నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి, కొన్ని